మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరు మండలం ఆరవీటి కిస్తీపురం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆర్జీఎస్ఏ నిధులతో 32 లక్షల అంచనాలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పండగ వాతావరణంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలను మరింత సులభంగా, వేగవంతంగా అందించే ఉద్దేశంతో నిర్మించిన ఈ నూతన కార్యాలయం గ్రామ పాలనలో కీలక కేంద్రంగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీకి ప్రత్యేక భవనం ఏర్పడడం వల్ల ప్రజలకు అవసరమైన పౌర సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో పాటు గ్రామ పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగనుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లక్కు వెంకటేశ్వర్ రెడ్డి 5 సెంట్ల భూమిని దానంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయన చేసిన ఈ సేవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. స్థలదాత లక్కు వెంకటేశ్వర రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ గ్రామాల అభివృద్ధిలో ఇలాంటి సేవా స్ఫూర్తి ఎంతో ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సమాజాభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో పౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆర్వీటి కిస్తీపురం గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తగ్గియాలి పెన్సిల్ 5 పెట్టారు. ఎండలో అయితే 5 కలర్ పెంచాలి. షటర్ తగ్గియాలి పెన్సిల్ 5 పెట్టారు. ఎండలో అయితే 5 ఓకే ఓకే. 5 సెంట్లు ఇచ్చారా? 40 అంకణాలు ఇచ్చేసాడు. ఏ లెక్క వేస్తున్నారు మీరు? 30 అంకణాలు సార్. మామూలు 6 కదా, మర్చిపోయింది. కొత్త 30 అంకణాలు